లేమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము. అనుదిన ధ్యానములు. జనవరి 20వ తారీఖు. దేవుని మహిమను వెదకుట. నేను లేచి మైదానపు భూమికి వెళ్ళగా కేబారు నది దగ్గర యెహోవా ప్రభావము నాకు ప్రత్యక్షమైనట్టు ఆయన ప్రభావము నిలువబడి నాకు ప్రత్యక్షమాయెను. నేను నేలను సాగిలపడగా. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 23వ వచనము. నేలను సాగిలపడితిని. ఈ సహవాసములో ఉద్యమము వచ్చినప్పుడు ఇలాంటివి అనేకమైనవి జరుగుతూ ఉండేవి. మనము ప్రభువైన యేసు యొక్క నిజమైన ప్రత్యక్షత కలిగి ఉంటే ఆయన ముందు సాగిలపడతాము. ఈ ప్రవక్తకు గొప్ప బాధ్యత అప్పచెప్పబడినది మరియు ప్రభువు ఆయనను ఈ గొప్ప బాధ్యతలో ఇమిడ్చాడు. నేను నీతో మాట్లాడినప్పుడు నీ నోరు తెరుస్తాను, అప్పుడు నీవు వారితో ప్రభువైన దేవుడు ఎలాగూ సెలవిస్తున్నాడు అని చెప్పు అని దేవుడు అన్నాడు. దేవుడు తెరవవద్దని కోరినప్పుడు మనము మన నోళ్లను తెరుస్తాము. అది చాలా చెడ్డది. ఎన్ని అనవసర విషయాలు మనము మాట్లాడుతాము. ఇలాంటి మాటలకు ఒక ముగింపు ఉండాలి. దేవుని మహిమను వెదికేవారు ఎలాంటి త్యాగానికైనా సిద్ధముగా ఉంటారు. ఇర్మియాను చీకటి గుహలో పడవేశారు. అక్కడ ఉన్న ఊబిలో అతడు మునుగుచూ ఉన్నాడు. ఎవరో వచ్చి రాజుతో అతనికి ఆహారం ఇవ్వబడలేదు గనుక తప్పక చనిపోతాడని చెప్పారు. కానీ ఇర్మియా నీతి కొరకు ఎలాంటి శ్రమనైనను, చివరికి చెరసాలకైనను, చనిపోవడానికైనా సిద్ధముగా ఉన్నాడు. యెహెజ్కేలు మాట్లాడుచూ ఉండగా పెలాట్యా అనువాడు అతనికి విరోధముగా నిలువబడ్డాడు. కానీ బైబిల్ ఏమి చెబుతుందంటే, నేను ఆ ప్రకారం ప్రవచించుచుండగా బెనయా కుమారుడైన పెలాట్యా చచ్చెను గనుక నేను సాష్టాంగపడి ఎలుగెత్తి, అయ్యో ప్రభువా, యెహోవా, ఇశ్రాయేలుల శేషమును నీవు నిర్మూలము చేయుదువా అని మొర్రపెట్టితిని. యెహెజ్కేలు 11:13. నీవు పాపాన్ని దాచిపెట్టి గాని పాపములో జీవిస్తూ గాని ఉండిన యెడల యేసు నామాన్ని ఉచ్చరించలేవు. మన శరీరాలు పోషించబడడానికి ఏర్పడినవి కావు. సిలువ వేయబడడానికే ఈ శరీరము నియమించబడినది. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి అని బైబిల్ చెప్పుచున్నది. కొలస్సై 3:5. వారు తమ సొంత ఆత్మతో నడిపింపబడుచున్నారు, కానీ నా ఆత్మతో నడిపింపబడుట లేదు అని దేవుడు ఈ ప్రవక్తతో సెలవిచ్చాడు. భక్తిలో దిగజారిపోయిన వారు ఒక ప్రవక్తను కూడా తప్పుదారిలోనికి నడిపిస్తారు. మనుషులు అతనిని రెచ్చగొట్టినందువలన మోషే తప్పు చేశాడు. నా చుట్టూనున్న వారి క్రింది మెట్టును బట్టి నాకు నేనే భయపడుతూ ఉంటాను. అలాంటి వారికి రబ్బరు స్టాంపుగా నేను మారతానేమో అని భయపడుచున్నాను. జాషువా డానియల్ గారు.